కల్వకుర్తిలో తండ్రిని చంపిన కుమార్ని రిమాండ్ చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన కూతుర్ని చేతబడి చేసి ఆత్మహత్య చేసుకునేలా తన తండ్రి చేశాడని అనుమానంతో బీరయ్య అనే వ్యక్తి తన తండ్రి హత్య చేశారని ఆయన వివరించారు. నిందితుల నుండి ఒక కారు, బైకు, యాక్సల్ బ్లేడు, 4 చెవి పోగులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడని, ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మరకలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూర్డ్ బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరంలో కార్ డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మరకలతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజి అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవడం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలం రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని